యువత క్రీడలను అడుగడుగున ఆస్వాదించాలని, గెలుపు ఓటములు పక్కన పెట్టాలని, సమర్థత ఉన్న జట్టు ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, అందువల్ల వారితో పోటీ పడుతూ క్రీడా స్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. జై కిషన్ ఆధ్వర్యంలో మూర్తి నిర్వహణలో స్థానిక ఎస్పీ కార్యాలయం క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తోన్న తూర్పు గోదావరి జిల్లా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో నిర్వాహకులు టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఇటువంటి టోర్నమెంట్లు ఆడటం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు క్రీడాకారుడు కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా అసోసియేషన్కు సిఫార్సు చేస్తామన్నారు. టోర్నీ నిర్వాహకులు జై కిషన్ మూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈసీపీఎల్ టోర్నీలో 16 టీంలు పాల్గొంటున్నాయన్నారు. 16 రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం మ్యాచ్లు జరుగుతాయన్నారు. 16 టీంలను 4 పూళ్లుగా విభజించి మ్యాచ్లు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 31 మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. టోర్నమెంట్ నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తున్న చెంచురెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. టోర్నమెంట్ తొలి మ్యాచ్ సాయి సిక్సర్స్ శ్రీ వారియర్స్ జట్ల మధ్య నిర్వహించగా అడిషనల్ ఎస్పీ టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. రాజమండ్రి స్థానిక ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ ఎస్పీ గారు చెంచురెడ్డి గారు రావడం జరిగింది. ఈ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జై కిషన్ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో మూర్తి క్రీడాకారుడి ఆర్గనైజింగ్లో ఈ టోర్నమెంటు 15 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 4 పూల్స్గా 16 టీముల్ని డివైడ్ చేసి 39 మ్యాచ్లు జరుగుతాయి. 39వ మ్యాచ్ ఫైనల్గా జరగడం జరుగుతుంది. ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా కవర్ చేసేలాగా 16 టీములను ఎంపిక చేసి ఈ టోర్నమెంట్లో వారు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి విచ్చేసినందుకు అడిషనల్ ఎస్పీ గారు చెంచురెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో క్రమశిక్షణతో స్పోర్ట్స్ స్పిరిట్తో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి విఘ్నాలు కలగకుండా ప్రశాంతంగా సాగాలని, ఈ ఆటలో ఓటమి గెలుపు కాదు మనకు కావాల్సింది, ఆడే ప్రాసెస్లో ఆ ఆనందం. 4 కొడితే ఫీల్డర్ బాధపడతాడు, బ్యాట్స్మెన్ ఆనందపడతాడు. క్యాచ్ చేస్తే ఫీల్డర్స్ ఆనందపడతారు, బ్యాట్స్మెన్ బాధపడతారు. ఈ బాధ ఆనందం సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటుంది, రైల్వే ట్రాక్ లాగానే. ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, ప్రతి బాల్ని, ఆటలో ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. విన్నింగ్ ఈజ్ ద లాస్ట్, అది అల్టిమేట్. అది విన్ అయితేనే ఆనందం, విన్ అయితేనే సంతోషం, విన్ అయితేనే దట్స్ ఇట్. నెవర్ సీ దట్. That will definitely depends on our ability, capability and our efficiency and our commitment and our practice. All these which contribute to our winning. ఇలాంటి ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయటం మూలంగా యువతని అట్రాక్ట్ చేయటం జరుగుద్ది, యువతని మంచి వైపు అట్రాక్ట్ చేయటం జరుగుద్ది. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తున్నాను, ఆహ్లాదిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి మనం ఖచ్చితంగా. ఈ టైంలో ప్రతిరోజు యువతను కనుక మనం సరైన మార్గంలో తిప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఎంతో ఉపయోగపడతారు.